అతీక్ అహ్మద్ నేను ఇక్కడ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా స్టూడెంట్ పైన దాడి అడ్మిషన్ తరపు నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. అది అకాడమిక్ కానీ, అది హాస్టల్ కానీ, అది మన ఉన్న ఫెసిలిటీస్కి వాళ్ళతో మా పైన అటాక్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకు అంటే ఈరోజు స్టూడెంట్ యూనియన్ అనే ఒక ఎలక్టెడ్ బాడీ ఉంది, ఆ బాడీ పైన అటాక్ చేస్తున్నారు. ఎలక్టెడ్ యూనియన్ ప్రెసిడెంట్ పైన అటాక్ చేస్తున్నారు. ఎందుకు అంటే మేము స్టూడెంట్ ఇష్యూస్కి తీసుకొని అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి సవాల్ అడుగుతూ ఉంటాం, సవాల్ క్వశ్చన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. దానికోసం వాళ్ళు ఆ ఇష్యూస్కి రిజాల్వ్ చేయకుండా మా పైన దాడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక సుకూన్ ఫెస్ట్ ఉంటుంది మన క్యాంపస్లో, ఒక ఇయర్లో అయితే ఉంటుంది. ఆ స్టూడెంట్ యూనియన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ సుకూన్ ఫెస్ట్ కండక్ట్ చేయాలని మేము చాలాసార్లు అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర అడిగిన క్వశ్చన్ అంటే వాళ్ళకి పర్మిషన్ అడిగిన, కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ మాకు చాలా టైం రీజన్స్ ఇచ్చారు, మాకు ఫండ్ ఇవ్వలేదు. సో చాలా టైం మేము పోయి లాస్ట్గా రీజన్ ఏమిటి అని వాళ్ళతో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉందా అని. సో దాని తర్వాత మేము ప్రొటెస్ట్ కాల్ చేసిన తర్వాత మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వాళ్ళు. సో ఆ ఎఫ్ఐఆర్ మేము ఏం చెప్తున్నా అంటే ఆ ఎఫ్ఐఆర్ తొందరగా వాపస్ తీసుకోవాలి. ఇంకా దానితో మా 5 మంది పైన సస్పెన్షన్ ఇచ్చిన ఆ సస్పెన్షన్ వెంటనే రిటర్న్ తీసుకోవాలి, దానికి రిమూవ్ చేయాలి. ఏదో అంటే వేరే వాళ్ళ స్టూడెంట్ పైన 5 స్టూడెంట్ పైన 10,000 వాళ్ళు ఫైన్ వేశారు, ఆ 10,000 ఫైన్ వాపస్ తీసుకోవాలి అని మా డిమాండ్ ఉంది. సో ఈరోజు యూనివర్సిటీలో ఏ యాక్టివిటీ ఉన్నా సరే, ఏ స్టూడెంట్ బయటికి వచ్చి మన ఏమేమి ప్రాబ్లం ఉందా అడ్మినిస్ట్రేషన్కు చెప్తూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ వేరే ఫైన్ వల్ల వేరే వాళ్ళకి భయం చేపించి వాళ్ళు స్టూడెంట్ మాట్లాడవద్దు అని ఇలాంటివి చేస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్లో వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, ఈ డిఎస్డబ్ల్యూ కానీ, ఇక్కడ ఉన్న ప్రొక్టర్ కానీ వీళ్ళు అందరూ ప్రో బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు. సో పై నుంచి ఏదో పాలసీస్ వస్తే పిహెచ్డి ఇంట్రెస్ట్ గురించి ఎన్టీఏకి వాళ్ళు కంపల్సరీ పెట్టాలి అని వాళ్ళు డిమాండ్ తీసుకొస్తే నేను అకాడమిక్ కౌన్సిల్లో దానికి అపోజ్ చేశారు. అక్కడే చెప్పాను, నేను ఇలాంటి పాలసీ తీసుకొస్తే మేము స్టూడెంట్ యూనియన్ మీకు అపోజ్ చేస్తామని గట్టిగా అపోజ్ చెప్తూ ఉంటే అప్పటి నుంచి మా పైన టార్గెట్ చేస్తూ ఉంటున్నా. నేనున్నా సరే మా ఎలక్టెడ్ యూనియన్ పైన టార్గెట్ చేస్తూ ఉన్నా. దానికోసం మేము ఒక్కటే డిమాండ్ ఉంది మాది, మా స్టూడెంట్ పైన వాళ్ళు చేసిన అన్ని 6 month సస్పెన్షన్ కానీ, ఫైన్ కానీ అన్ని రిమూవ్ చేయాలని మా డిమాండ్.